అదే విధంగానే బైబిల్లో 3 రాత్రులు 3 పగళ్ళు అన్న మాట వాడడం జరిగింది. కాబట్టి సంపూర్ణ అవగాహన లేకుండా అపోహలకు వెళ్ళటము అన్నది అంత మంచి పద్ధతి కాదు అన్నది నా అభిప్రాయం. ఆఖరి మాట అపోహ ఏమిటి అంటే, యేసు ప్రభు చనిపోయినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయంలో మరి యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళేటప్పుడు, యోహాను సువార్త 19 కాదు, వేరే విషయం గురించి మాట్లాడుతున్నాను. మార్కు సువార్తలో ఆయనను వెంబడించే వారందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్న మాట ఉంటుంది. అంటే ఐ విట్నెసెస్ లేరు. మార్కు సువార్త 14వ అధ్యాయం 49వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 49వ వచనం. ఓకే, అయితే లేఖనములు నెరవేరున్నట్లు ఈలాగు జరుగుచున్నదని చెప్పెను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. అంటే అందరూ విడిచి పారిపోతే మరి ఎవరు రాశారు? అర్థమవుతుందా నేను చెప్పేది? అపోహ ఏమిటి అంటే, ఈ బైబిల్ గ్రంథంలో సొంతంగా కల్పితంగా రాసుకున్నారు. దానికి కారణం ఏమిటంటే, ఆయనను వెంబడించే వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎలా రాసుకున్నావు, ఎవరు చెప్పారు అన్న ప్రశ్న వస్తుంది. అయితే తిరిగి ఎలా ప్రశ్నించాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. దానికి ముందు సమాధానం చూడండి. ఎంతవరకు చదివాం మనం? మార్కు సువార్త 14వ అధ్యాయంలో 50వ వచనం వరకు చూశాం. ఇప్పుడు 54 చదవండి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. అందరూ వెళ్ళిపోయారు ఆ క్షణం. ఎందుకు? లేఖనము నెరవేరాలి. మళ్ళీ వెంబడిస్తూనే ఉన్నారు. దూరం నుంచో, పక్క నుంచో, అక్కడి నుంచో, ఇక్కడి నుంచో వెంబడిస్తూనే ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం, జాన్ చాప్టర్ 19. చక్కటి మాటలు ఇవి. మన విశ్వాసాన్ని కదిలించే మాటలు ఏవి మన ముందుకు ఉండకూడదు. ఇంకా 19వ అధ్యాయం. అటు తరువాత ఒక నిమిషం, 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద. వీళ్ళందరూ ఎవరు? యేసు అనుచరులు కాల? యేసు అనుచరులు వెళ్ళిపోయారు అన్న వెంటనే బాబా వెళ్ళిపోయారు బైబిల్ అంతా కట్టు కదా అని చెప్పటానికి వీలు లేదు. దిస్ ఈజ్ అన్ ఐ విట్నెస్ అకౌంట్. చూచిన వారు యేసు ప్రభు చనిపోయేటప్పుడు అక్కడే ఉన్నారు. వాళ్ళని చూస్తూ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అండ్ జీసస్ రీఇన్ఫోర్సెస్ ద రిలేషన్షిప్. ఆయన ఒకరికొకరు ఉండవలసినటువంటి సంబంధాన్ని, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్న సంబంధాన్ని చెబుతూ, నువ్వు ఈమెకు తల్లి కావాలి అంటే ఈయన నీ చనుబాలు తావాల్సిన అవసరం లేదు. కొన్ని సంస్కృతులు అలా చెబుతాయి, మీకు తెలుసో తెలీదో. ఒక స్త్రీకి ఒకడు కొడుకు కావాలి అంటే ఆమె చనుబాలు తాగాలి. అంతవరకు వాడిని డ్రైవర్గా కూడా పెట్టుకోరు. అలాంటి దేశాలు లేవంటారా? మన ప్రభు అంటాడు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అండ్ దే యాక్సెప్ట్ ఇట్. ఎందుకు? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నటువంటి మాట, ఒక్క మాట చాలు. కనుక ఐ విట్నెస్ అకౌంట్ లేదు అని చెప్పటానికి వీలు లేదు. ఇప్పుడు ఎందుకని ఇన్ని అపోహలు వస్తున్నాయి? కారణం ఏంటి అంటే, యేసు ప్రభువు వారి మరణ పునరుత్థానాల తరువాత ఖురాన్ అనే గ్రంథము అవతరించింది అని చెబుతూ అరేబియా దేశంలో ఒకానొక ముహమ్మద్ అనే ఒక ప్రవక్త గారు వచ్చి, ఆయన తను ప్రవక్తగా ఆయనంతకు ఆయన గుర్తించుకున్నారు. ఆయనను ప్రవక్తగా గుర్తించవలసిన అవసరము, లేకపోతే అలాంటి కమాండ్మెంట్ బైబిల్లో మనకు లేదు. కాబట్టి మనం ఆయన ప్రవక్త అని పిలవవలసిన అవసరం లేదు. అయితే మన ముస్లిం సహోదరులకు ఆయన ఒక ప్రవక్తగా కాబట్టి గౌరవించి మాట్లాడితే తప్పు కూడా లేదు. మొహమ్మద్ సాహబ్ గారు ఈ పుస్తకాన్ని తీసుకొని వచ్చినప్పుడు 4వ అధ్యాయము
155వ వచనం నుంచి 157వ వచనం వరకు ఈ విధంగా అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, అల్లాహ్ ఈ విధంగా మాట్లాడుతున్నారంట. ఇంతకుముందు 3వ అధ్యాయం 55వ వచనం మన సహోదరుడు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, వమకరు వమకరల్లాహు, వారు ఎత్తులు వేశారు, అల్లాహ్ కూడా ఎత్తులు వేశాడు. అల్లాహ్ ఖైరుల్ మక్రిన్ అంటే అల్లాహ్ ఎత్తులు వేయటంలో మేటి. ఎవరు? వారు పన్నాగములు పన్నారు, అల్లాహ్ కూడా పన్నాగములు పన్నాడు. పన్నాగములు పన్నటములో అల్లాహ్ మేటి. బైబిల్లోని దేవుడు పన్నాగములు పన్నడు. బైబిల్లోని దేవుడు పన్నాగములు పన్నడు. 4వ అధ్యాయము 155వ వచనం నుంచి 157వ వరకు ఏముంటుంది అంటే, వమా ఖతలుహు వమా సలబుహు, ఆయనను వారు సిలువ ఎక్కించను లేదు, ఆయనను చంపను లేదు. ఇది దాని సారాంశం అనుకోండి. పెద్ద మనకు సమయం లేదు కదా. మసీహ్ మరియం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను వీరు చంపాము అని అనుకుంటున్నారు. నిజానికి వారు ఆయనను సిలువపైకి ఎక్కించను లేదు, వారు ఆయనను చంపను లేదు. వమా కతలుహు యకీనా, నిశ్చయముగా వారు ఆయనను చంపలేదు అని ముస్లిముల గ్రంథమైనటువంటి ఖురాన్ చెబుతా ఉంది. అయితే దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పింది. ఏమనంటే, వారు భ్రమకు గురి చేయబడ్డారు అని చెబుతా ఉంది. కాబట్టి ఈ భ్రమ, కాబట్టే ఈ అపోహ. ఏంటా అపోహ? యేసు ప్రభు చనిపోలేదు అని నిరూపించాలి. ఎందుకు నిరూపించాలి? అలా నిరూపించబడకపోతే ఇందులో ఉన్నటువంటి ఆయతు తప్పవుతుంది కాబట్టి. రైట్? సో ఇదే ఖురాన్ గ్రంథము 19వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది. ఇదే ఖురాన్ గ్రంథము 19వ అధ్యాయం నేను తీసి చదువుతాను. సమయం లేదు కాబట్టి త్వరగా చదివే ప్రయత్నం చేస్తాను. సూరతుల్ మరియం 31వ అధ్యాయము వచనము, నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు అంటే, ఈసా లేకపోతే యేసు అనే చిన్న బాలుడు తన ఊయలలో నుండి మాట్లాడుతున్నాడు. నేను అల్లా దాసుని, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంత కాలము నమాజును జకాతును పాటించు అని ఆజ్ఞాపించాడు. నేను పుట్టిన రోజున, నేను మరణించే రోజున, బ్రతికింపబడి లేపే రోజున నాకు శాంతి కలుగుతుంది అని అన్నాడు. ఇదే ఖురాన్ గ్రంథము 3వ అధ్యాయంలో ది అపాసిల్స్ డైడ్ అని ఉంటుంది. అంటే ప్రవక్తలు, ఇంతకు ముందు వచ్చినటువంటి ప్రవక్తలు చనిపోయారు అన్న మాట ఉంటుంది. యేసు ప్రభువును ప్రవక్తగా గుర్తిస్తున్నటువంటి ఖురాన్ ఆయన చనిపోయాడు అని 3వ అధ్యాయంలో ధృవీకరిస్తూ ఉంది. యేసు ప్రభువును ప్రవక్తగా గుర్తిస్తున్నటువంటి ఖురాన్ 19వ అధ్యాయంలో ఆయనకు మరణము అనే దినము ఉంది అని ధృవీకరిస్తూ ఉంది. అయితే ఇస్లామీ సహోదరులు ఈ విధంగా అనవచ్చు. ఏమని అంటే, అయ్యా అలా కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన పుట్టారు, ఆయనను అల్లాహ్ పైకి తీసేసుకున్నారు, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇస్లామును స్థాపించిన తరువాత చనిపోతారు అని అనవచ్చు. ఒకసారి ఇదే 3వ అధ్యాయము 16 నుంచి 21 వరకు ఉన్నటువంటి వచనాలు. ఇది యేసు ప్రభు గురించి మాట్లాడటం లేదు, బాప్తిసమిచ్చి యోహాను గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఏముందంటే, మేము అతనితో అన్నాం, 15వ వచనం, పరిశుద్ధతను అనుగ్రహించాము. ఎవరికి? యహ్యా లేకపోతే బాప్తిసమిచ్చి యోహానుకు. అతను ఎక్కువ భయభక్తులు కలవాడు, తల్లిదండ్రుల హక్కులను గుర్తించినవాడు, అతను దౌర్జన్యపరుడు కాడు, అవిధేయుడు కాడు. అతని పుట్టిన రోజున, అతడు మరణించే రోజున, అతనిని బ్రతికించి లేపే రోజున అతనిపై శాంతి కలుగునుగాక అంటున్నాడు. ఏ మాటలైతే యేసు ప్రభువుకు ఉపయోగించారో అదే మాటలు బాప్తిసమిచ్చి యోహానుకు కూడా ఉపయోగించారు. బాప్తిసమిచ్చి యోహాను చనిపోయాడా? చనిపోయాడు. యేసు చనిపోయాడా? చనిపోలేదు. ఎందుకు? బాప్తిసమిచ్చి యోహాను పుట్టాడా? పుట్టాడు. యేసు పుట్టాడా? పుట్టాడు. బాప్తిసమిచ్చి యోహాను చనిపోయాడా? చనిపోయాడు. యేసు చనిపోయాడా? చనిపోలేదు. ఎందుకు? దీన్ని ఏమంటాము అంటే అవగాహన లేని ఆలోచన అని అంటాం. మనం లేఖనాలను సరిగ్గా చదవాలి. అయితే ఖురాన్ ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే, ఇంతవరకు ఖురాను ప్రవక్తలు చనిపోయారు అని చెబుతా ఉంది. ముహమ్మద్ గారి కంటే ముందు వచ్చిన ప్రవక్తలు చనిపోయారు అని చెబుతా ఉంది. అదే ఖురాన్ యేసు ప్రభువును ప్రవక్తగా గుర్తిస్తూ ఉంది.
అదే ఖురాన్ యేసు ప్రభువుకు మరణ దినము ఉంది అని చెబుతా ఉంది. మరణ దినము ఉంది అని చెప్పింది ఇప్పుడు కాదు, జరగబోయేది అని అంటే అదే మాటను యోహానుకు కూడా వ్రాశారు కాబట్టి అది ఎందుకు కాదు అని అడుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి 4వ అధ్యాయానికి వస్తే అక్కడ ఏముంటుంది అంటే, వారు ఆయనను నిశ్చయముగా చంపలేదు. అవును, యూదులు చంపలేదు. యూదులు అనుకుంటున్నారు మేము చంపామని. మనం ఏం చదివాం? అపోస్తలులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏం చదివాం? దేవుని సంకల్పమును బట్టి. ఇది దేవుని సంకల్పం, యూదులది కాదు. అవును, యూదులు చంపలేదు. ఖురాన్ ఏం చెప్తా ఉంది అంటే యూదులు ఆయనను సిలువేయలేదు, యూదులు ఆయనను చంపలేదు. అవును, బైబిల్ ఏకీభవిస్తుంది ఈ మాటతో. యూదులు ఆయనను చంపలేదు. యూదులు అనుకుంటున్నారు మేము చంపామని, కానీ నిజానికి ఇది దేవుని సంకల్పం. యేసుప్రభు స్వచ్ఛందంగా తన ప్రాణం పెట్టాడు. యేసుప్రభు స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని వెనక్కి తీసుకున్నాడు. కాబట్టి ఉదాహరణకు మహాత్మా గాంధీ గారిని నేను చంపాను అంటూ అక్కడి నుంచి ఒక పిచ్చోడు వచ్చాడు అనుకోండి, నేను ఈ పిస్తోల్తో చంపాను అంటున్నాడు. మనం ఏమంటాం? నిశ్చయంగా వీడు ఆయన్ను చంపనే లేదు, పిస్తోల్తో కాల్చనే లేదు అంటాం. ఎందుకు అంటే ఆయన చనిపోలేదనా? అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? మన మధ్యలోకి ఒక పిచ్చోడు వచ్చి ఒక పిస్తోల్ చూపించి నేను మహాత్మా గాంధీని చంపాను అని అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? నిశ్చయముగా వీడు ఆయనను చంపను లేదు, పిస్తోల్తో కాల్చను లేదు అంటాం. అదే అంటున్నాడు అల్లా ఇక్కడ. నిశ్చయముగా వారు ఆయనను సిలువెక్కించను లేదు, చంపను లేదు. ఎందుకు అంటే అది నా సంకల్పం బట్టి జరిగింది అని చెప్తున్నాడు. అని ఎందుకు అర్థం చేసుకోకూడదు? బైబిల్ దగ్గరికి వస్తే అలాగే అర్థం చేసుకోవాలి. బైబిల్ ఇచ్చే సారాంశము అది. అయితే మనం ఆ విధంగా ఖురాన్ను చదవాల్సిన అధికారం మనకు లేదు. ఎందుకు అంటే దాని తరువాత వచనము ఏముంది అంటే, వారు భ్రమకు గురి చేయబడ్డారు, ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు అని అంటా ఉంది. అంటే ఎవరో ఇక్కడ భ్రమకు గురి చేయబడ్డారు. మసీహ్ మరియమును మేము చంపాము అని యూదులు అంటున్నారు అన్నట్లుగా ఖురాన్లో ఉంది. ఏనాడైనా యూదులు యేసును మసీహ్గా స్వీకరించారా? లేదు. యూదా మతాన్ని అనుసరించేవాడు యేసును మసీహ్గా స్వీకరించడానికి వీలే లేదు. కాబట్టి యూదులలో ఏమైనా భ్రమ ఉందా? ఏమీ లేదు. ఏనాడైనా క్రైస్తవులు యేసుప్రభు చనిపోలేదు అన్న వాదన చేశారా? లేదు. క్రైస్తవుల్లోనూ అభిప్రాయ భేదం లేదు. ఇక అభిప్రాయ భేదం ఉన్నది ఎక్కడ అని అంటే, ద హిస్టరీ ఆఫ్ అల్ తబరీ అన్నటువంటి ఒక పుస్తకం ఉంటుంది. ద హిస్టరీ ఆఫ్ అల్ తబరీలో ఏముంటుందంటే, ఇది నేను రాసుకున్నటువంటి పుస్తకం కాదు, మొహమ్మద్ గారి సాహెబాన్ అంటే ఆయనను అనుసరించిన వాళ్ళలో ఒకరైనటువంటి తబరీ గారు రాసినటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో 5 రకాలైనటువంటి వైకల్పములు లేకపోతే 5 రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు చెప్పారు. యేసు ప్రభు చనిపోకుండా ఉండటానికి ఈ పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఏంటంటే, మొదటిది, యూదా అనే ఒక వ్యక్తి యేసు ప్రభువులాగా కనిపించేలా దేవుడు చేశాడు. నంబర్ 1. నంబర్ 2, ఇది ఇస్కరియోతు యూదా కాదు, మామూలు యూదా ఎవడో. నంబర్ 2, అక్కడున్నటువంటి ఒక తోటమాలిని యేసు ప్రభువులాగా కనిపించేలా దేవుడు చేశాడు కాబట్టి అతన్ని పట్టుకుని వెళ్ళి సిలువేశారు. నంబర్ 2. నంబర్ 3, అక్కడున్నటువంటి శిష్యులలో ఒకరికి యేసు ప్రభు అన్నాడు, మీరు గనక నా పక్షాన చనిపోతే నేను మీకు తప్పకుండా స్వర్గం ఇస్తానని. ఆయన ఒప్పుకొని ఆయన పక్షాన చనిపోయాడు. నంబర్ 3. బేసిక్గా దీన్ని ఏమంటారు అంటే రీప్లేస్మెంట్ థియరీ అంటారు. యేసు ప్రభు పక్షంగా ఎవరో చనిపోయేలా అల్లాహ్ చేశాడు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇప్పుడు ముస్లిం సముదాయం మొత్తంలో లేకపోతే ఇలాంటి ఆలోచించే కాదియానీ సముదాయంలో లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలామంది సహోదరులు ప్రశ్నిస్తారు. వాళ్ళందరిలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే, అపోహ ఏమిటి అంటే, గలిబిలి ఎవరిలో ఉంది? ఇప్పుడు క్రైస్తవుల్లో ఉందా? లేదు. యూదుల్లో ఉందా? లేదు. ఎవరు చనిపోయారు అన్న దాంట్లో గలిబిలి ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు చనిపోయాడు అని క్రైస్తవులు చెప్తున్నారు, యూదులు చెప్తున్నారు. కాదు, యూదా అయి ఉండొచ్చు, ఇస్కరియోతు యూదా అయి ఉండొచ్చు, లేకపోతే తోటమాలి అయి ఉండొచ్చు, లేకపోతే సోల్జర్ అయి ఉండొచ్చు అని అన్న గలిబిలి ఎవరిలో ఉంది? ఆ ప్రశ్న వేసేవారిలో ఉంది. సందేహానికి లోనైంది ఎవరు? ఆ ప్రశ్న వేసేవారు. కాబట్టి
నేను మీకు ఈరోజు చెప్పేది ఏమిటి అంటే, ఏ రకంగా తీసుకున్నా ఖురాన్ గ్రంథం కూడా యేసు ప్రభు చనిపోయాడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన తిరిగి రాబోతున్నాడు అని చెబుతున్నట్లుగా మనం ఇంతవరకు చూసాం. ఖురాన్ గ్రంథాన్ని కాంటెక్స్ట్లో, సందర్భంలో చదివితే మనకు అదే అర్థం అవుతా ఉంది. ముహమ్మద్ ప్రవక్త గారు చనిపోతూ అక్కడ ఉన్నటువంటి సాహిబాన్కి ఒక మాట చెప్పాడు. నేను మీకు ఒక దివ్యమైనటువంటి మాట చెబుతాను, ఇది సహీ అల్ బుఖారీలో ఉంటుంది. నేను మీకు ఒక దివ్యమైనటువంటి మాట చెప్తాను, ఈ మాట కనుక మీకు తెలిస్తే మీరు సన్మార్గంలో నుంచి ఎప్పుడూ తప్పిపోరు అని అన్నారు. కానీ అక్కడున్నటువంటి సాహిబాన్, అక్కడున్నటువంటి తన అనుచరులు, లేదు మా దగ్గర ఖురాన్ ఉంది, నువ్వు చెప్పవలసిన అవసరం లేదు అని అన్నారు. కనుక ఆ మాట ముహమ్మద్ గారు చెప్పకుండానే చనిపోయారు. నా ఉద్దేశంలో ముహమ్మద్ గారు ఆనాడు ఏం చెప్పుంటారో తెలుసా? ఒకవేళ వీళ్ళు గనక పెన్ను పేపర్ తెచ్చుకుంటే, యేసు ప్రభువు నిశ్చయంగా చనిపోయి తిరిగి లేచాడు, ఆయన దేవుడు అని చెప్పుంటారు. నా ఉద్దేశంలో మనం గనక అందరు ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను, అందరూ విఘ్నులు చెప్పినటువంటి మాటలను, ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాటలను, చదువుకున్న వారు చెప్పినటువంటి మాటలను, అనుభవం ఉన్న ఎవరైనా సరే వారు చెప్పినటువంటి మాటలను చూస్తే, యేసు ప్రభువు శిలువపై చనిపోయాడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన తిరిగి రాబోతున్నాడని, ఆయన సజీవుడైన దేవుడు అని మనకు అర్థమవుతుంది. దయచేసి ఒకసారి లేచి నిలబడినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చదివి నేను ముగిస్తాను. క్షమించండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే చదువుదాం. నేను 1వ అధ్యాయం చదువుతాను, మీరు 5వ అధ్యాయం చదువుదురు. కానీ నేను 1వ అధ్యాయం చూస్తాను. యేసు ప్రభువు తిరిగి లేచి మేఘారూఢుడై తన తండ్రి వద్దకు వెళ్ళి ఈ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. ఎవరు తెలుసా పొడిచింది? యూదులు కాదు, రోమీయులు కాదు, నువ్వు నేను, మనం ఆయనను పొడిచాం. మన పాపములు ఆయనను పొడుస్తున్నాయి, మన అపనమ్మకం ఆయనను పొడుస్తూ ఉంది. ఆయనను పొడిచే వాళ్ళు కూడా చూస్తారు. సహోదరుడా, నువ్వు చూస్తావు ఆయన వచ్చేది. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మొదటివాడు, కడపటివాడు దేవుడు తప్ప ఇంకొకరు కావటానికి ఖురాన్ ప్రకారము వీల్లేదు, బైబిల్ ప్రకారము వీల్లేదు. ఒకవేళ అది నిజమైతే యేసు ప్రభువు దేవుడు. యేసు ప్రభువును పొడిచిన వారు చూస్తారు. 5వ అధ్యాయం 11 నుంచి 14 వరకు అందరము కలిసి చదివి ప్రార్థనతో ముగిద్దాం. 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి, గొర్రె పిల్లకును యుగ యుగములకు స్తోత్రము కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.